హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెన్నై నివాసమై పార్ట్ 56. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మొత్తానికి మీ నాన్నమ్మగారు మీకు చందమామని చూపించి అన్నం తినిపించేవారన్నమాట అంది లోచన. అదెలా? అర్థం కానట్టు అడిగాడు అర్హన్. ఎలా అంటే, చిన్నపిల్లలు అన్నం తినకపోతే చందమామ తెచ్చిస్తాను అన్నం తినే బంగారం అని చందమామ రావే జాబిల్లి రావే అంటూ గోరుముద్దలు పెట్టి మా పాపాయి కోసం వస్తుంది చందమామ అని చెప్పేవాళ్ళు. అలానే మీ నాన్నమ్మగారు కూడా మీరు ఆశపడిన దాన్ని మీకు అందిస్తూనే మిమ్మల్ని వెనక్కి లాగేశారు. మీ భయం అడ్డుపెట్టుకుని ఏదైనా వాళ్ళని ఎదిరించి మీరు చెయ్యాలని అనుకున్నప్పుడు అందులో పొరపాటు జరిగితే మరో అవకాశం ఉండదని ముందే హెచ్చరించి మీకే తెలియకుండా మీలో భయాన్ని పెంచారు. భయం ఉన్న చోట ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా మిస్టేక్ జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీ బైక్ డ్రైవింగ్. యాక్సిడెంట్ అయితే మీ నాన్నమ్మ గారు ఖచ్చితంగా ఒప్పుకోరు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఉంటారు బైక్ని. ఆ జాగ్రత్తలో మీకే తెలియకుండా ఏదో ఒక పొరపాటు జరిగే ఉంటుంది, అది మీకు దూరం అయ్యింది. అలానే ప్రతిదీ కూడా చాలా తెలివిగా ఆవిడ బిజినెస్ చేసినట్టు డీల్ చేశారు. ఎంతైనా మీ నాన్నమ్మగారు చాలా గ్రేట్ అంది లోచన నవ్వుతూ. లోచన చెప్పిన మాటలు జీర్ణించుకోలేకపోయాడు అర్హన్. ఆలోచించిన కొద్దీ అది నిజమే అనిపించింది. లోచన ఆలోచనా శక్తి ఎంత లోతో ఆ క్షణమే అర్థమైంది. మీ నాన్నమ్మగారు మిమ్మల్ని కనిపించని పంజరంలో పెంచారు. ఆ మాటకి వస్తే మీకన్నా నేనే స్వేచ్ఛగా పెరిగాను. నాకు నచ్చినట్లు చేస్తూ నాకు నచ్చింది తింటూ ఏది కావాలంటే అది చేశాను. పైగా మా బాలు నాకు ఎప్పుడూ తోడుగా ఉన్నాడు. ఒకంత గర్వంగా చెప్పింది లోచన. ఒక్క క్షణం లోచనాన్ని చూసి ఈర్ష్యపడ్డాడు. కానీ అంతలోనే తేరుకుని తన ఆలోచనకి నవ్వుకుంటూ, అయితే ఇప్పటి నుండి నీతో కలిసి నేను కూడా స్వేచ్ఛగా బ్రతికేస్తానులే ఆకాశంలో పక్షిలా నవ్వుతూ అన్నాడు లోచనాన్ని దగ్గరకు తీసుకుని. మీకు తెలియకపోతే నేను చెప్తానులే, నేను ఒకటి అడుగుతాను, చేస్తారా అని అడిగింది చిన్నగా. ఏం కావాలి అన్నాడు అర్హన్. ఒక్కసారి బాలు అన్నయ్యకి ఫోన్ చెయ్యరా? ఎక్కడి వరకు వెళ్ళారో తాతయ్య ఎలా ఉన్నారో తెలుసుకుంటాను అంది లోచన. నువ్విలా భయపడుతూ అడగక్కర్లేదు, నా దగ్గర ఆర్డర్స్ వేయాలి అన్నాడు ముక్కు పట్టుకుని లాగుతూ. అలా నేను అడగలేను కానీ ఒక్కసారి ఫోన్ చేయి బావా అని అడిగింది. ఇదిగో చేసుకో అని తన మొబైల్ ఇచ్చాడు అర్హన్. ముందు రోజు చెప్పిన లాక్ ఓపెన్ చేసి బాలు నెంబర్కి కాల్ చేసింది. హలో వెంటనే లిఫ్ట్ చేశాడు బాలు. బాలు ఎలా ఉన్నారు? ఊరు వెళ్ళిపోయారా అని అడిగింది లోచన బాధగా. తాతయ్య ఒక్కరే వెళ్ళారు, నేను ఇక్కడే ఉన్నటిల్లు, బయట ఇల్లు తీసుకుంటాను, ఇక నుండి నీకు దగ్గరగానే ఉంటాను అన్నాడు బాలు. ఆ మాటలన్నీ వినిపించాయి అర్హన్కి. తనకి ఒక చెల్లుంటే బాగుండేది, బహుశా ఇలానే చూసుకునేవాడేమో తను కూడా అనుకున్నాడు. అంతలోనే లేదు, ఇంకా బాగా చూసుకునేవాడిని అనుకున్నాడు. ఎందుకు బాలు ఇక్కడ ఉండడం? నాకు బాగున్నాడు కదా, అక్కడ తాత ఒక్కడే కదా ఉంది అంది. రంగి ఉంది కదా, అన్నీ చూసుకుంటుంది. తాతయ్య కూడా నన్ను ఇక్కడే ఉండమని చెప్పారు. నా గురించి ఆలోచించుకు నువ్వు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేయి. నువ్వు ఉండే ఏరియాకి దగ్గరలోనే ఇల్లు చూస్తున్నా అన్నాడు బాలు. బాలు మేమిప్పుడు అక్కడ ఉండటం లేదు అంది త్రిలోచన. అదేంటి, ఎక్కడ ఉన్నావు నువ్వు ఇప్పుడు కంగారుగా అడిగాడు బాలు. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి బావా అని పిలిచాడు అర్హన్ మనస్ఫూర్తిగా. బాలుకి తను నచ్చకపోయినా లోచనాని చిన్నప్పటి నుండి జాగ్రత్తగా చూసుకున్న బాలు అంటే ఒక రకమైన పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. ఆ రోజు ఉదయం జరిగిన ఇన్సిడెంట్ తర్వాత
బాలుని పూర్తిగా తన ఫ్యామిలీ మెంబర్గా యాక్సెప్ట్ చేసేసాడు. అందుకే బావ అని మనస్ఫూర్తిగా పిలిచాడు. బాలు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి వెంటనే రియాక్ట్ అవ్వలేకపోయాడు. ఆ టైంని చక్కగా యూజ్ చేసుకుని, ఇంట్లో గొడవ జరిగింది బావా అని జరిగింది డూకీగా చెప్పి, అందుకే లోచనాన్ని తీసుకుని బయటకు వచ్చేశాను. రేపు మీడియా ముందు లోచనాని నా వైఫ్గా అనౌన్స్ చేస్తాను. ఇప్పటి వరకు జరిగింది కూడా తెలుసుకుంటాను. లోచన రాజా చంద్రమౌళి గారి వారసురాలని అనౌన్స్ చేస్తాను, అన్ని ప్రూఫ్స్తో సహా అన్నాడు అర్హన్ స్థిరంగా. అలా చెయ్యాలని ప్రయత్నించే లోచన తల్లిదండ్రులు తనకి దూరమయ్యారు. ఇప్పుడు మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారని తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? బాలు కాస్త కఠినంగానే అడిగాడు అర్హన్ని. లోచన ప్రాణానికి నా ప్రాణం అడ్డు, స్థిరంగా నమ్మకంగా చెప్పాడు అర్హన్. ఇన్నాళ్ళు మేము ఈ ప్రయత్నం చెయ్యలేక ఆగిపోలేదు, లోచన కోసం ఆగిపోయాం. ఇప్పటికీ ఊరిలో మీ నాన్నమ్మకి నమ్మకస్తులు ఉన్నారు. అక్కడ జరిగేదంతా వాళ్ళు ఆమె చెవిన చేరవేస్తారు. మీరొచ్చి తెలుసుకోవాలనుకుంటే ఊళ్ళో చెప్పడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అసలు ఎవరికీ తెలియదు కూడా. తెలిసిన వాళ్ళు ఇప్పుడు లేరు, మిగిలిన వాళ్ళు చెప్పడానికి రెడీగా లేరు. అనవసరమైన ప్రయత్నం చేసి టిల్లు ప్రాణాలను ప్రమాదంలో నెట్టకండి, తీవ్రంగా వచ్చింది బాలు గొంతు. లోచన ప్రాణాలకి నా ప్రాణం అడ్డు అని చెప్పాను. లోచన నా భార్య అన్నది ప్రపంచం తెలుసుకోవాల్సిన నిజం. మా పెళ్లి రిజిస్టర్ కూడా అయ్యింది. అండ్ తను నా బిజినెస్లో యాక్టివ్ పార్ట్నర్ కూడా. ఇవన్నీ కాదు, తనకి తన గుర్తింపు కావాలని నేను తాపత్రయపడుతున్నాను. అందులో తప్పుందా? ఒకవేళ తనకి ప్రమాదం అని వద్దు అంటుంటే, ఒకవైపున నేను, మరోవైపున నువ్వు ఉన్నాం. మన ఇద్దరిని దాటుకుని ప్రమాదం తన దగ్గరకు రాగలదా? ఒకప్పుడు కేవలం చంద్రమౌళి మనవరాలు మాత్రమే, కానీ ఇప్పుడు ఈ అర్హన్ చంద్రమౌళి భార్య. నా భార్యని కాపాడుకోలేని చేతగాని వాడిని కాదు కదా నేను. తన వరకు ఏదైనా రావాలంటే అది ఖచ్చితంగా నన్ను దాటుకుని వెళ్ళాలి. తనకి హాని కలిగించాలని చూసేవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు నా వాళ్ళైనా సరే నేను ఉపేక్షించను. తన నిర్ణయంలో మార్పు లేదని చెప్పకనే చెప్పాడు అర్హన్. నీ ప్రయత్నంలో నేను కూడా తోడుగా ఉంటాను అన్నాడు బాలు. అయితే ఎక్కడో ఉండటం కాదు, ఇక నుండి మాలో ఒకరిగా ఉండాలి. నేను అడ్రస్ సెండ్ చేస్తాను, వచ్చేయి, సింపుల్గా చెప్పాడు అర్హన్. నో, నేను రావడానికి అవ్వదు, నాకంటూ కొన్ని పనులున్నాయి కంగారుగా అన్నాడు బాలు. నీ పనులకి నేను ఎలాంటి అడ్డు చెప్పను, కానీ నువ్వు ఇక నుండి ఇక్కడే ఉండాలి, అది మాత్రం మారదు అని మాట్లాడు అన్నట్టు లోచన వైపు చూశాడు. బాలు ఉండొచ్చు కదా నాతో. బావ చాలా మంచివాడు బాలు, నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో నీకు తెలియదు కదా. నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు చూడొచ్చు కదా. మాతో పాటు ఉండు బాలు, నాకు ధైర్యంగా ఉంటుంది. అసలే బావ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవపడి వచ్చేసాడు. వాళ్ళందరికీ బావ మీద చాలా కోపంగా ఉంది. నాకేమో మీ మీద బెంగగా ఉంది. ఇక్కడే ఉండేవారు జాలిగా అడిగింది లోచన. అది కరెక్ట్ కాదు టిల్లు, ఆడపిల్ల ఇంట్లో ఉండటం మంచిది కాదు. నేను ఇక్కడే ఉన్నాను కదా, ఈ టైంలో అన్నా నీ దగ్గరకు వచ్చేస్తాను సర్ది చెప్తూ అన్నాడు బాలు. మా బాలు నా అన్న అంటావు కదా, ఇదేనా మీ అన్నకి నీ మీద ఉన్న ప్రేమ? మా అన్నయ్య ఉంటే చాలు నాకు అంటావు. చూడు, ఇప్పుడు నీకు ధైర్యంగా ఉండటానికి మీ అన్నని రమ్మని చెప్తున్నా రావటం లేదు, ఎద్దేవాగా అన్నాడు అర్హన్. బిక్కమొహం వేసి బాలు అంది లోచన ఏడుపు ఆపుకుంటూ. మరిప్పుడు బాలు వస్తాడా లేదా తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.